హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వర్షధీరా ఫుడ్స్. ఈరోజు వీడియోలో మనం 4 ఉల్లిపాయలతో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే టేస్టీ ఉల్లివడలను తయారు చేసుకుందాము. వీటిని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఉల్లిపాయలు కట్ చేసుకోవడమే ఆలస్యం, అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. ఇంట్లో దోశ పిండి, ఇడ్లీ పిండి లేనప్పుడు ఇలాగా 4 ఉల్లిపాయలతో ఉల్లివడలను ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ, ఈవినింగ్ స్నాక్ లాగా కానీ ఎలా తిన్నా కూడా చాలా బాగుంటాయి. ఈ ఉల్లివడలను తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ మీడియం సైజ్ ఉల్లిపాయలను 4 తీసుకొని ఈ విధంగా సన్న ముక్కలుగా పొడవుగా కట్ చేసుకొని తీసుకున్నానండి. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలను బాగా ప్రెస్ చేసినట్లు చేస్తూ సాల్ట్ మొత్తం ఉల్లిపాయ ముక్కలకు పట్టించాలి. ఇలా చేస్తే ఉల్లిపాయలో ఉండే నీరు మొత్తం బయటకు వచ్చేస్తుందండి. వడల కోసం మనం నీళ్ళు ఎక్కువగా యాడ్ చేయకూడదు. ఉల్లిపాయల్లో ఉండే తడితోనే పిండిని మిక్స్ చేసుకుంటాం కాబట్టి ముందుగా సాల్ట్ వేసి ఈ విధంగా బాగా ప్రెస్ చేసినట్లు చేస్తూ ఉల్లిపాయ ముక్కలను మిక్స్ చేయండి. ఇలా 1 నిమిషం బాగా మిక్స్ చేశాక చూస్తే చూడండి, ఉల్లిపాయల్లో ఉండే తడి మొత్తం బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి 3-4 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 ఇంచు అల్లాన్ని కూడా చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కట్ చేసుకున్న కరివేపాకు కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి, వడలు టేస్ట్ బాగుంటుంది. అలాగే 1/2 స్పూన్ కారం కూడా వేసుకుంటున్నానండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ముక్కలు వేసాం కాబట్టి మీరు ఎంత స్పైసీగా తినగలరో దాన్ని బట్టి కారం వేసుకోండి. చిటికెడు పసుపు, 1 స్పూన్ జీలకర్రను చేతిలోకి తీసుకొని ఇలాగా బాగా నలిపి వేసుకోండి. ఇలా నలిపి వేసుకుంటే జీలకర్ర ఫ్లేవర్ వడలకు బాగా పడుతుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి ముందుగా మిక్స్ చేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలను ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక చిన్న కప్పుతో 1 కప్పు శనగపిండి, అదే కప్పుతో 1 కప్పు పొడి బియ్య పిండిని వేసుకోవాలి. ఈ వడలకి పిండి ఎక్కువగా పట్టదండి, చూసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే ఉల్లివడలు టేస్టీగా ఉంటాయి. పిండిలు వేశాక నీళ్లు వేయకుండా ఉల్లిపాయల్లో ఉండే తడితోనే పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ముద్దగా చేసి చూడండి. మీకు ముద్దగా రాలేదు అంటే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ నీళ్లు వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు చేతులు శుభ్రంగా కడిగేసుకొని 2 చేతులకి కూడా ఆయిల్ రాసుకోండి. వడలు ప్రిపేర్ చేసినప్పుడు వడల పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా 2 చేతులకి ఆయిల్ రాసుకొని పిండిని కొంచెం తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసి వీడియోలో చూపించిన విధంగా ఆ బాల్ని అరిచేతిలో పెట్టుకొని ఒత్తామంటే ఇలా వడల షేప్ అయితే వచ్చేస్తుందండి. సగం పిండితో ఈ విధంగా 1 వాయికి సరిపడేలాగా వడలను ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ బాగా కాగాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ప్రిపేర్ చేసుకున్న వడలను ఒక్కొక్కటిగా ఆయిల్లోకి తీసుకోవాలి. వడలు ఆయిల్లో వేసిన వెంటనే గరిటె పెట్టి కదపకూడదండి, విరిగిపోతాయి. ఆయిల్లో వేశాక కొద్దిగా కాలిన తర్వాత అవే మెల్లగా చూడండి ఈ విధంగా పైకి తేలుతాయి. ఇప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ ఈ వడలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే వడలను ఫ్రై చేస్తున్నప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకండి. పైన ఎర్రగా వచ్చేస్తాయి కానీ లోపల వరకు ఫ్రై అవ్వవు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగానే మిగిలిన పిండితో కూడా నేను వడలను ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసుకొని తీసుకుంటున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా, లోపల ఉల్లిపాయలు ఎక్కువగా నోటికి తగులుతూ భలే రుచిగా ఉంటాయండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ, ఈవినింగ్ స్నాక్ లాగా కానీ ఉల్లివడలను ట్రై చేయండి. ట్రై చేశాక టేస్ట్ చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.